మహామూఢులు, నరాధములు, మాయచే జ్ఞానము అపహరించబడినవారు, ఆసురీ భావాన్ని ఆశ్రయించిన దుష్టులు భగవంతుని శరణుజొచ్చరని శ్రీకృష్ణుడు స్పష్టంగా ప్రకటిస్తాడు. వీరి బుద్ధి భౌతిక మాయలో చిక్కుకుని ఉండటం వలన భగవంతుని పరమసత్యాన్ని గ్రహించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. భగవంతుని పాదపద్మాలకు కేవల శరణుజొచ్చడమే ప్రకృతి యొక్క కఠిన నియమాలను దాటే ఏకైక మార్గమని గీత బోధిస్తుంది. అయినప్పటికీ విద్యావంతులు, శాస్త్రజ్ఞులు, పాలకులు కూడా ఈ సరళమైన మార్గాన్ని అంగీకరించకపోవడం ఆశ్చర్యకరమైన విషయమని భాష్యం ప్రశ్నిస్తుంది. బ్రహ్మ మొదలుకుని వ్యాసుడు, జనకుడు, ప్రహ్లాదుడు వంటి మహాత్ములు భగవంతుని శరణాగతిని స్వీకరించినవారేనని ఉదాహరణలతో చూపబడింది. భగవంతుని మార్గాన్ని అంగీకరించని వారు కేవలం భౌతిక ప్రణాళికలతోనే జీవితం నడిపి క్లేశాలను పెంచుకుంటారు. కృతి అంటే యోగ్యమైన కార్యము చేయడం కాగా, భగవంతుని విరోధించే బుద్ధి వల్ల అది దుష్కృతిగా మారుతుంది. నాస్తిక ప్రణాళికాదారుడు తెలివిగలవాడైనా అతని జ్ఞానం తప్పుదారిలో ఉపయోగపడటం వలన అతడు దుష్కృతుడవుతాడు. భౌతిక ప్రకృతి భగవంతుని నియంత్రణలోనే పనిచేస్తుందని గీత స్పష్టంగా చెబుతుంది. ఈ సత్యాన్ని గ్రహించలేని నాస్తికుల ప్రణాళికలు చివరికి విఫలమవుతాయి. మూఢులు జంతువులలాగా కష్టించి పనిచేస్తూ తమ శ్రమ ఫలాన్ని భగవంతునితో పంచుకోవడానికి ఇష్టపడరు. కర్మ యజ్ఞార్థమని తెలియక భౌతిక లాభాలనే జీవిత లక్ష్యంగా భావిస్తారు. మూఢులు తమ శ్రమ ఫలంలో అతి స్వల్ప భాగమే అనుభవిస్తూ జీవితాన్ని వృధా చేస్తారు. భౌతిక భోగాల మాటలు వినడానికి సిద్ధంగా ఉండి దివ్య చైతన్యాన్ని గురించి వినడానికి ఆసక్తి చూపరు. మానవ జన్మను పొందిన భగవంతునితో ఉన్న నిత్య సంబంధాన్ని గ్రహించనే వారు నరాధములుగా పిలువబడతారు. నాగరికత ఉన్నా ధర్మం లేనివారు నిజానికి అధములేనని గీతాభిప్రాయం. మానవ జన్మ భగవంతునితో విస్మృతమైన సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికే ఉద్దేశించబడింది. ఈ అవకాశాన్ని వృధా చేసుకునేవాడు నరాధముడిగా పరిగణించబడతాడు. నరాధములు విశుద్ధ భక్తుల కరుణ ద్వారా మాత్రమే తిరిగి ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందగలరు. భగవత్కథలను వినమ్రంగా వినడం ద్వారానే వారి ఉద్ధరణ సాధ్యమవుతుంది. వీరు బాగా చదువుకున్నవారైనా మాయ ప్రభావం వల్ల భగవంతుని సత్యాన్ని గ్రహించలేరు. గీతలోని స్పష్టమైన బోధనలను కూడా వక్రీకరించి భగవంతునికి అవిధేయులవుతారు. గురుపరంపరలో లేని వ్యాఖ్యానాలు ఆధ్యాత్మిక మార్గంలో అవరోధాలుగా మారతాయి. అట్టి జ్ఞానులు స్వయంగా శరణాగతి చేయక ఇతరులను కూడా దారి తప్పిస్తారు. ఈ వర్గం బాహాటంగా నాస్తికత్వాన్ని ప్రకటించి భగవంతుని అవతారాన్ని నిరాకరిస్తుంది. భగవంతునిపై అసూయతో తప్పుడు సిద్ధాంతాలను ప్రచారం చేస్తుంది. మహామూఢులు, నరాధములు, మాయాపహృతజ్ఞానులు, ఆసురీ భావమాశ్రితులు భగవంతుని శరణు పొందరు. శాస్త్రాలు, మహాత్ములు ఉపదేశించిన వీరు దైవమార్గాన్ని అంగీకరించరు. దుంభఖితుడు, అర్ధార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని అనే 4 రకాల పుణ్యాత్ములు భగవంతుని భక్తియుత సేవ చేస్తారు. వీరు శాస్త్రనియమాలను అనుసరిస్తూ భగవంతుని వైపు అడుగులు వేస్తారు. ఈ 4 వర్గాలు మొదట కోరికలతో భగవంతుని ఆశ్రయిస్తాయి. విశుద్ధ భక్తుల సాంగత్యం ద్వారా క్రమంగా కోరికలరహిత భక్తులవుతారు. భౌతిక కోరికలు లేకుండా జ్ఞాన, కర్మ కలుషితం కాని సేవనే విశుద్ధ భక్తిగా శాస్త్రాలు నిర్వచిస్తాయి. ఈ స్థితి భగవంతునికి అనుకూలమైన ప్రేమయుత సేవతోనే సాధ్యం. పూర్ణజ్ఞానంలో ఉండి సదా ఏకభక్తితో ఉన్న భక్తుడు అత్యుత్తముడని భగవంతుడు ప్రకటిస్తాడు. భగవంతుడు అతనికి అత్యంత ప్రియుడు, అతడు భగవంతునికి అత్యంత ప్రియుడవుతాడు.